తారీఖు దాకా దేశవ్యాప్తంగా చేయండి. ప్రజా సంస్థల పాదయాత్రలు జరుగుతున్న పాదయాత్రలు జయప్రదం చేయండి. రోజు గంట పాటు మంచినీరు ఇవ్వాలి, మంచినీరు ఇవ్వాలి. రోజు గంట పాటు మంచినీరు ఇచ్చే వరకు పోరాటం చేస్తాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఖండించండి. దేశ సంపదను కార్పొరేట్ సంస్థలు ఊడిగించుకుని అదుపులోకి తీసుకురావాలి. దేశంలో రోజులు పెరుగుతున్న నిత్యావసర ధరలు అదుపు చేయాలి. ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో మంచినీటి సమస్యను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి జీవీఎంసీ వారు చేయాలి. ఆదిలాబాద్లో ప్రతి ఇంటింటికి గంట పాటు జీవీఎంసీ వారు మంచినీటి సరఫరా చేయాలి. ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో మంచినీటి సమస్య పర్యావరణ ముసుగులతో సమాంతర వ్యాపారాలను ముందుకొస్తున్న విధానం నశించాలి. ఈ నెల 6వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలు అన్నింటి మీద కూడా సిపిఐ జాతీయ పార్టీ పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా 6వ తారీఖు నుంచి ఈరోజు 3వ తారీఖున, ఈరోజు 8వ తారీఖున తూర్పు నియోజకవర్గంలో ఈ పాదయాత్ర అనేది పెట్టడం జరిగింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు. నేడు 12 సంవత్సరాలు అవుతుంది. 24 కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఉన్న ఉద్యోగత సంబంధించి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయి, విశాఖ ఉక్కు ఆంధ్రులకని పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ వాడికి అంచెలంచెలుగా ముక్కలుగా అమ్మేస్తున్నారు. కాంట్రాక్ట్ వర్కర్లు 9,000 మందిని తొలగించారు. పర్మనెంట్ వర్కర్లు వీఆర్ఎస్ పేరు మీద తీసేస్తున్నారు. అదాని అంబానికి జపం చేసే విధంగా మోడీ అనేది ముందుకు పోతున్నారు. దానికి అనుసంధానంలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఇక్కడ పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గారి అదే పందాలో ముందుకు పోతున్నారు. ఆరిలోలో అనేది భూగర్భ జలాలు పూర్తిగా ఎండిపోయి ఇంట్లో వేసుకున్న బోర్లు ఎక్కడా రావట్లేదు. కనీసం మంచినీరు పబ్లిక్ బోర్లు కొడదామంటే ఒక చుక్క కూడా రాలేని పరిస్థితి అనేది ఉంది. ఏదో ట్యాంకులతో పంపిస్తాం అనేది ఎమ్మెల్యే గారు చెప్తున్నారు తప్ప అది శాశ్వత పరిష్కారం అనేది ఇప్పుడు దాకా కూడా జరగలేని పరిస్థితి అనేది ఉంది. ఈరోజు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు భూమి ఏదైతే ఉందో ఇక్కడ అడివరం సంబంధించి మరి ముడసల్లో ప్రాంతం అంతా కూడా 161 ఎకరం అనేది భూమి అనేది గూగుల్ డేటా సెంటర్ అనేది ఇచ్చేస్తున్నారు. దీనివల్ల పర్యావరణం పూర్తిగా నాశనం అవుతుంది. ఆ పర్యావరణం నాశనమే అవ్వకుండా ఆ గూగుల్ డేటా సెంటర్ వల్ల వచ్చే వేడి అనేది 16 డిగ్రీలు పెరుగుతుందట. మనం చూసాం ఎండాకాలం 45 డిగ్రీల దాకా వచ్చింది. అంటే 61 డిగ్రీలు వస్తే ఏ మనిషి అయినా బ్రతకగలడా అనేది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఆ కొండ నుంచి వచ్చే నీరంతా కూడా ముడసల్లో స్టోరేజ్ అయ్యి 13వ వార్డు అంతా కూడా పైప్ లైన్ ట్యాంకుల ద్వారా సప్లై చేస్తున్నారు. ఇప్పుడు అది ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు నిర్మించిన ఆ యొక్క ఏదైతే ముడసల్లో రిజర్వేర్ అనేది పూర్తిగా ఇప్పుడు ఎండిపోయింది. దానికి ప్రభుత్వం అనేది ఒక ఆలోచన అనేది చేయాలి. మేము ఒకటే ఈ ప్రభుత్వాన్ని చెప్తున్నాం. ఈరోజు ఏదైతే అన్ని ప్రాంతాల్లో కూడా ఇంకుడు గోతులు అనేది యుద్ధ ప్రాతిపదిక మీద వెయ్యాలని రోడ్లు వేస్తున్నారు జీవీఎంసీ వాళ్ళు. రోడ్లు వేస్తున్న కాలువకు సంబంధించి డైరెక్ట్ గా ఆ కాలువ దాకా కూడా రోడ్డు వేయడం వల్ల వచ్చే వర్షం నీరు అంతా కూడా కాలువ నుంచి పోతుంది. కనీసం 2 అడుగులు అనేది వదిలితే ఆ మట్టి అనేది ఉంటే మట్టిలో వర్షం నీరు ఇంగి ఈ భూగర్భ జలాలు అనేది అంత ఎండిపోవడానికి ప్రమాదం ఉండదు. కాబట్టి ప్రభుత్వం అనేది తొందరగా పోలవరం ఒక పక్క నుంచి చెప్తున్నారు, ఇంకో పక్క నుంచి ఇంకొక నీరు తీసుకొస్తాం ఈ ముడసల్లోకి అనేది చెప్తున్నారు. అది ఎప్పటికీ అవుతుంది అనేది కూడా, ఎందుకంటే మనిషి అనేది ఒక పూట భోజనం లేకపోయినా ఉండగలడు, కానీ నీరు అనేది అన్నింటికి అవసరమే. కాబట్టి ప్రభుత్వమే ఒక లెక్కలు చెప్తుంది. ఒక మనిషి వాడడానికి 55 లీటర్లు ఉండాలట. మరి ఇంట్లో నలుగురు 5 ఉంటే ఎన్ని లీటర్లు కావాలనేది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలని ఈ పాదయాత్రని మోడీ హటావో దేశ బచావో అని మోడీని గెద్దదించండి, దేశాన్ని కాపాడండి ఆ నినాదంతో ఈ పాదయాత్ర అనేది స్టార్ట్ అవుతుంది. గంటపాటు మంచినీరు ఇవ్వాలి. ఆరిలో ప్రజల తాగునీరు కష్టాలు వెంటనే తీర్చాలి. ఆరిలో ప్రజల తాగునీరు కష్టాలు వెంటనే తీర్చాలి.